మార్కెట్లో మనకి సూపర్ ఫుడ్స్ అని దొరుకుతున్నాయి. బ్లూబెర్రీస్ కానీ అంటే ఇంపోర్టెడ్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బాగా ట్రెండింగ్ క్వినోవా. ఎందుకు రేట్ ఎక్కువ, 500, 600, 1000 రూపాయలు. రేట్ ఎక్కువ కాబట్టి దాంట్లో ఏమో ఉంది. ఇది పెద్ద పిచ్చి. మీ ఆలోచన ఎప్పుడు జీరో చేసేసారు, అడ్వర్టైజ్మెంట్ చేసి ఇది చేసి, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటారు. అదే జరుగుతుంది. ఇంటింటికి ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు. చాలా మంది తగ్గించేస్తాం అంటున్నారు, రివర్స్ చేస్తాం అంటున్నారు. 3 రోజుల్లో మీ పొట్ట మాయం అంటే 30 ఏళ్ళు పొట్ట పెంచి 3 రోజులు ఎట్ట మాయం అవుతుంది? అప్సైడ్. కొత్త కొర్రలు, సాములు, ఆరికలు, ఊదర్లు, అంటు కొర్రలు కాదు మిలెట్స్. రాగులు, సద్దులు, జొన్నలు కూడా మిలెట్సే. సరే, ఇప్పుడు మీరు తినడం గురించి చెప్పారు కదా, సో ఇది బాగా కన్ఫ్యూజన్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు, 2 సార్లు లేదంటే ఒకసారి తినమంటున్నారు. అసలు మనిషి ఎన్ని పూటలు తినాలి, ఎంత తినాలి? మీ మైండ్ ఫుడ్ మీద పోకూడదు, అది రైట్ ఫుడ్. లైఫ్ లాంగ్ మీరు మంచి మినరల్ వాటర్ మీ ఇంట్లోనే తాగొచ్చు. చూసిన ఆమె ఎవరో సంకెత్తి చూపిస్తే ఇది పూసుకుంటే మీకు చెమటే రాదు అని. మరే చెమట రాకపోతే సస్తారా? హాయ్, హలో, నమస్తే. దిస్ జన్షా కోమల్. ఇవాళ మన గెస్ట్ ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు మార్కెట్లో చాలా మంది చాలా డైట్స్ చెప్తున్నారు. సో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఒకళ్ళు అన్నం తినమంటారు, కొందరు అన్నం వద్దంటారు, ఒకళ్ళు మిల్లెట్స్ తినమంటారు, ఒకళ్ళు అసలు మిల్లెట్స్ మన ఆహారం కాదు అని చెప్తున్నారు, ఇంకోళ్ళు ఓన్లీ కీటో డైట్ మంచిది అంటున్నారు. అసలు ఏ డైట్ బెస్ట్ మనిషికి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్షియస్గా ఉండాలి. ఇప్పుడు మనం ఏదన్నా మన పనికిరాని ఫుడ్ తిన్నప్పుడు మన పొట్ట నొప్పి వేస్తుంది, డల్గా ఉంటుంది, బాడీ రిజెక్ట్ చేస్తుంది, వామిటింగ్ అవుతుంది, ఎమోషన్స్ అవుతాయి, ఏదో డిస్కంఫర్ట్ ఉంటుంది, ఎనర్జీ ఉండదు. ఏ జంతువుకైనా ఫుడ్ తింటాను ఎనర్జీ రావాలి, అది రైట్ ఫుడ్. ఆ ఎనర్జీ ఎక్కువ గంటలు ఉండాలి. సింపుల్ లాజిక్ ఇది. దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ అయితే మీ ఇంటిల్లి పాది ఏది బెటర్ అని మీకు తెలుస్తుంది. అట్లా టెస్ట్ చేసి 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 మన పెద్దోళ్ళందరూ కర్ణాటకలో రాగులు, రాగి ముద్ద, రాజస్థాన్లో సజ్జలు, బాజ్రా, తెలంగాణలో కర్నూలు దగ్గర జొన్నలు, జొన్న రొట్టెలు, ఇంకా గుగ్గిళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, నువ్వులు, ఏ నూనెలు, ఇవన్నీ టైం టెస్టెడ్. అంటే 100 ఏండ్లు తింటే ఎవరికి డిస్కంఫర్ట్ లేకుండా ఇంట్లో అందరికీ సరిపోతా ఉంది. మెజారిటీ అది పర్ఫెక్ట్. 198 మందికి సరిపోతుంది. చాలా మందికి తల్లిపాలు లేకపోతే ఆవు పాలు ఇస్తారు, పడతాయి అనుకుందాం. పాలు తాగాలని లేదా మళ్ళీ వేరే డిబేట్, దాన్ని పక్కన పెట్టి. కొంతమంది పాలు సరిపోదు, తల్లిపాలు కూడా సరిపోదు. లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. లాక్టోస్ ఉంటుంది, పాలలో లాక్టోస్ ఉంటుంది, అది ఇంటాలరెన్స్. వాడికి సోయా మిల్క్ ఏదో ఇస్తారు. రేర్ కేసుల గురించి అవసరం లే. చాలా మందికి మీ పెద్దోళ్ళు అంటే జస్ట్ మీ పెద్దోళ్ళు అంటే ఈ 30 ఏళ్ళ పెద్దోళ్ళు అని కాదు. మీరు 100 ఏళ్ళు తీసుకోండి, 200 ఏళ్ళు తీసుకోండి. 200 ఏళ్ళ నుంచి వర్షం ఆధారితంగా పండిండే జొన్నలు, రాగులు, సద్దలు, కొర్రలు, సామలు, ఆరికలు, ఊదర్లు, అంటు కొర్రలు డిఫరెంట్ తిన్నారు. అవన్నీ ఒకే ఏరియాలో తినలా. కొన్ని ఏరియాల్లో అరికలు పండిస్తే, మా ఏరియాలో రాయలసీమలో సామలు పండిస్తే, అనంతపురం జిల్లాలో కొర్రలు పండిస్తే, దాంతోపాటు జొన్నలు, సజ్జలు, ఇవి రాగులు, ఇవి తింటా కష్టపడే వాళ్ళందరికీ రాగి ముద్దలు వేసేవాళ్ళు, జొన్న గట్క, జొన్న అంబలి చేసి వేసేవాళ్ళు. అది తింటే వాళ్ళకి కష్టపడేదానికి ఛాన్స్ ఉంది. తెల్ల బియ్యం అంటే ఈ ఎక్కువ పని లేకుండా ఖాళీగా ఉండే వాళ్ళకి తింటే బిన్న అరిగిపోయి మళ్ళీ ఆకలి కావాలనుకునే వాళ్ళు నీట్గా దాన్ని రుబ్బి నమిలే పని లేకుండా ఇడ్లీ చేసి, దోశ చేసి ఏదో తింటా, మళ్ళీ గంటకు 2 గంటలకు ఆకలి అయితే మళ్ళీ బజ్జీలు తింటా, మళ్ళీ బిస్కెట్లు తింటా, మళ్ళీ టీ తాగుతా. రోజంతా తినే ప్రాసెస్లో ఖాళీగా ఉండేవాళ్ళు, పని లేకుండా ఫిజికల్ పని లేని వాళ్ళు తినే పని అదేదో గొప్ప పని అని అందరూ మాకు కూడా రైస్ కావాలా అని రైస్కి పోయినారు. లేకపోతే రైస్ అనేది దేవుని బువ్వ, ఎప్పుడో ఒకసారి తినేవాళ్ళు. మేము మా పెద్దోళ్ళంతా రైస్ తిన్నారు కదా అంటే, మీ పెద్దోళ్ళు 30 ఏళ్ళు కాదు, మీ పెద్దోళ్ళని మీ అవ్వలు కూడా మీ పెద్దోళ్ళే, మీ మొత్తం కూడా మీ పెద్దోళ్ళే. వాళ్ళు టైం టెస్టెడ్గా ఏం తినారో చూడండి. రైస్ విషం అని నేనేం చెప్పట్లా, రైసే తింటే విషం. పొద్దున్న ఇడ్లీ దోశ అదే, మధ్యాహ్నం అదే, రాత్రి అదే, మిగిలితే పొద్దున్న పులిహార కలుపుకొని అదే అంటే అది డేంజర్. అది కూడా 4-10 కట్టలు యూరియా డిఏపీలు వేసి పండించిన రైస్లో డెఫినెట్గా మంచిది కాదు. అది కూడా నీట్గా పాలిష్ చేసి ఆ తౌడు పైన వచ్చే తౌడు బ్రాన్ ఇదంతా పశువులకి
పాలిష్తో ఒకటి పెడతారు. అవి B12 డెఫిషియన్సీ లేకుండా, విటమిన్ బి డెఫిషియన్సీ లేకుండా, కొన్ని రిబోఫ్లావిన్, కొన్ని పోషకాలన్నీ బాగా విలువలు బాగుండి అవి గట్టిగా ఉన్నాయి. మనము బాగా పాలిష్ రైస్ తిని మనకి ఇప్పుడు అసిడిటీలు, గ్యాస్ ట్రబుల్, థైరాయిడ్ బాయ్, డయాబెటీస్ వచ్చా. ఇందుకు బాగా పాలిష్ పెట్టిన బియ్యం తొందరగా అరిగిపోతుంది. ఇంత గ్లూకోజ్ వస్తుంది. నీకు కావాల్సింది 5 గ్రాముల గ్లూకోజ్ బ్లడ్లో. నీకు 200 గ్రాముల గ్లూకోజు, 300 గ్రాముల గ్లూకోజు, ఇంత రైస్ తిని, ఇన్ని స్వీట్లు తిని, ఇన్ని కూల్ డ్రింకులు తాగి, ఇన్ని ఐస్ క్రీములు తింటే వస్తుంది. సో దానికి సరిపోయేంత ఇన్సులిన్ పాపని తయారు చేయాలి. దాన్ని బర్న్ చేసి ఎనర్జీగా మార్చి, దాన్ని గ్లైకోజన్గా మార్చి ఎత్తిపెట్టి, వాడకపోతే మళ్ళీ ఫ్యాట్గా మార్చి కన్వర్ట్ చేసి ఎత్తిపెట్టేదంతా శ్రమ పడాలి బాడీ. దానికి అంత టైం ఇవ్వకుండా మళ్ళా వేసి మళ్ళీ 11 గంటలకి, 2 గంటలకి, 4 గంటలకి, రాత్రి 12 గంటలకు కూడా బకెట్ బిర్యానీ తినేసిపోయి పడుకుంటే వాడికి ఎట్లా వెళ్తుంటుంది? సో మీ పెద్దోళ్ళు అనేది జస్ట్ మీ పెద్దోళ్ళని కాదు నేను చెప్పేది. ఇప్పుడు మీరందరూ 20 years, 25 years, మీ పెద్దోళ్ళు అంటే 50 ఏళ్ళు కాదు, ఇంకొంచెం 50 ఏళ్ళ మొదలుకోండి. వాళ్ళు ఏమి పండక్కు బియ్యం తిన్నారు, లేకపోతే జొన్న రొట్టెలే తిన్నారు, రాగి ముద్దే తిన్నారు, సజ్జ రొట్టె తిన్నారు, కుడుములు తిన్నారు, పల్లీలతో ఏదో చేసుకొని తిన్నారు, శనగలతో తిన్నారు, ఉలవలతో తిన్నారు, రకరకాల వస్తువులు, మురుకులు, నిప్పట్లు, ఇవి అవి అన్నీ కూడా లోకల్గా ఉండే ఫుడ్సే తిన్నారు. అది రైట్ ఫుడ్. అందులో నా ముఖ్యంగా రైట్ ఫుడ్ తిని దానివల్ల మీకు ఇండికేషన్ ఏమంటే మళ్ళీ ఏ ఫుడ్ తినకూడదు కాకూడదు. ఒక పులి పోయి జింకను పట్టుకుంటుంది, ఫుల్గా తింటుంది, మళ్ళీ పక్కనే ఏం పోయినా పట్టించుకోదు. అది పై చెట్టు మీద కూర్చొని తోక ఆడించుకుంటే గమ్మున ఉంటుంది. ఈ జింక కూడా దాన్ని చూస్తుంది, ఓ దానికి ఆకలి లేదు దీన్ని తెలుస్తుంది, దీనితో అవసరం లేదని దాన్ని తెలుస్తుంది. సో రెండు కంఫర్టబుల్గా ఉంటాయి. ఇటు చూస్తుంది, దాని మూమెంట్ కనుక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ పరిగెత్తదు కూడా, అది కూడా దూకదు, అది అంబుష్ చేసేదాన్ని రెడీగా ఉందా. ఎందుకుంటుంది? దానికి ఆకలి లేదు, కష్టపడదు. ఆకలి మనిషి ఆకలి కోసము, ఆహారం కోసము కష్టపడినప్పుడు అంతా షుగర్ లేవు, బీపీలు లేవు, ఏమీ జబ్బులు లేవు. ఎవరికో రేర్గా వచ్చేటివి. ఇంత నెంబర్ లేదు. పర్సంటేజ్లో 20% ఆఫ్ ది పాపులేషన్ డయాబెటిక్ అంటే 150 కోట్లు, 20% అంటే 30 కోట్ల మంది డయాబెటీస్. మరి ఏంది? అయితే ఇప్పుడు మార్కెట్లో మనకి సూపర్ ఫుడ్స్ అని దొరుకుతున్నాయి. అంటే బ్లూబెర్రీస్ కానీ, అంటే ఇంపోర్టెడ్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు బాగా ట్రెండింగ్ క్వినోవా. సో ఈ క్వినోవా రైస్ సెలబ్రిటీస్ తింటారు కాబట్టి మనం కూడా తినాలి. అవి ట్రెండింగ్ అవేమి ఉండవు, మనం ట్రెండింగ్ చేస్తాం దాన్ని. ఎందుకు? అది అందులో అంత పోషకాలు ఉన్నాయా? ఈ టూత్ పేస్ట్ వాడు, నీకు అమ్మాయిలందరూ పరిగెత్తి వస్తారు. ఈ ఫేస్ క్రీమ్ వేసుకో, అదేదో పూసుకో, నువ్వు ఎయిర్ హోస్టెస్ అయిపోతావు. ఈ సోప్ వాడు, నువ్వు బాగా యంగ్గా కనిపిస్తావు. మనం ట్రెండ్ చేస్తాం. అట్లే ఈ క్వినోవా కూడా ట్రెండింగ్. ఎందుకు? రేట్ ఎక్కువ, 500, 600, 1000 రూపాయలు. రేట్ ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో ఏమో ఉందని. ఇది పెద్ద పిచ్చి మనకి పెద్ద పిచ్చి ఏమంటే ఏది రేట్ ఎక్కువ ఉంటుందో అది మంచిది. సో మన జొన్నలు తిన్నా 30 కిలోలు తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. ఓన్లీ జొన్నలే. పొద్దున్నే జొన్న రవ్వతో ఉప్మా, జొన్న రొట్టె, జొన్న అన్నము, జొన్నలతో ఏం కూరలు, పప్పు కూర, అవి ఏమన్నా తిను, సాంబార్కి ఏమన్నా రసం, ఏమన్నా మొత్తం జొన్నలతో తగ్గిపోయినారు. ఎందుకు? దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంది, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆర్గానిక్గా పండించి రెయిన్ ఫెడ్ వర్షాధారితంగా పడితే న్యూట్రిషన్ బాగుంటుంది. తింటే చాలు. ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అట్లా అవసరం లే. మా పెద్దవాళ్ళందరూ ఓన్లీ రాగిముద్ద తిన్నారు, పల్లీలు చెట్టు తిన్నారు, ఏదో ఆ సీజన్లో వచ్చిన కందులో, అనపకాయలో, ఇంకోటి కూరగాయలు ఏవో తిన్నారు అంతే. మునగ చెట్లు, బొప్పాయి చెట్లు, మామిడి పళ్ళు కూడా ఎవరి రేర్, తక్కువే తినేవాళ్ళు. కాస్ట్లీ ఇప్పుడు ఏమేమి కాస్ట్లీ. యాపిల్స్ అసలు ఎప్పుడో జబ్బు వస్తే, రోగం వస్తే యాపిల్కే తీసుకుపోయేవాళ్ళు, లేదా యాపిల్ తినేవాళ్ళు కాదు. అట్ ది మోస్ట్ అరటిపండు తినేవాళ్ళు. మరి వాళ్ళందరూ 90 ఏళ్ళు బతికినారు, ఆరోగ్యంగా ఉన్నారు కదా. ఇప్పుడు మరి 20 ఏళ్ళకి షుగర్ ఏంది? బికాస్ యు ఆర్ అబ్యూజింగ్ యువర్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గాను నీకు కావాల్సిన ఇన్సులిన్ తయారు చేయాలి. నువ్వు తినే ఫుడ్ని బట్టి, అరిగేదాన్ని బట్టి పాపం తయారు చేసి దాన్ని ఫైర్ చేసి ఎనర్జీ ఇస్తూ ఉండాలి. అంత శక్తి లేకుండా అయిపోయింది దానికి. మీరు తినే చపాతీలు, దాంట్లో ఉండే గ్లూటెన్ ఆ ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ని డ్యామేజ్ చేసి చిన్నగా ఎక్కువ ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తిని తొందరగా రిపీట్ తిని అరిగిపోతే మంచిది అనుకొని తొందరగా తిని ఆ ప్యాంక్రియాస్ మీద ఓవర్లోడ్ పడి 20-25 ఏళ్ళు 30 ఏళ్ళకి పోతాడు, అందరూ డయాబెటీస్ అవుతాడు. సార్ ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి డాక్టర్సే, స్వయంగా డాక్టర్సే చపాతీ తినమని చెప్తున్నారు. కొందరేమో అసలు చపాతీ మంచిది కాదు, షుగర్ పేషెంట్స్, ఈ కన్ఫ్యూజన్ ఉంది. కొందరు కాదు, ఆ చెప్పేది కూడా చపాతీలు మంచిది కాదు అని చెప్పేది కూడా పెద్ద డాక్టరే, డాక్టర్ బిఎం హెగ్డే, బెంగళూరు మెడ్రాస్ హెగ్డే, బిఎం హెగ్డే కొట్టండి. ఆయన చపాతీ తింటే ఏమైతే, ఆయన వైస్ ఛాన్సలర్ ఆఫ్ మెడికల్ యూనివర్సిటీ.
వన్స్ అపాన్ ఏ టైమ్ ఈ మస్ట్ బి 75-80 నా. ఉమ్, ఆయన చెప్తాను దాంట్లో ఉండే గ్లూటెన్ మీ ప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేస్తుంది. ఉమ్, చపాతీలు తింటే షుగర్ రాకపోవచ్చు మీ ప్యాంక్రియాస్ గట్టిగా ఉంటే, కానీ షుగర్ వచ్చిన వాళ్ళు చపాతీ తింటే యూ విల్ బి కెప్ట్ యాస్ ఏ డయాబెటిక్ పేషెంట్ ఫర్ ఎవర్. ఓకే. సో ఇది రివర్సల్ అయ్యేది ఏమి ఉండదు అని ఆయన చెప్తాను. ఉమ్, నాకు అన్నీ తెలీదు, నేనేం డాక్టర్ కాదు. ఆయన వైస్ ఛాన్సలరు, డాక్టరు, పెద్ద డాక్టరు, వైస్ ఛాన్సలర్ పొజిషన్లో ఉన్నాడు. బుక్స్ రాసినాడు దాని మీద, బయట దేశాల్లో పబ్లిష్ చేసినారు. ఆయన చెప్పినాడు, ఇంక నమ్మాలి కదా నేను. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్లు డయాబెటిక్గానే ఉండిపోతూ ఉంటారు ఉమ్, చపాతీలు తిని. మరి చపాతీలు తింటే డయాబెటీస్ పోయిండాలి కదా, ఎందుకు పోలే? రైస్ వద్దప్ప, నువ్వు చపాతీలు తిను అన్నారు. మరి చపాతీలు తింటే డయాబెటీస్ రివర్స్ కాలేదే. ఇంకా మందులు పెరుగుతున్నారు కదా. పెరుగుతూ ఉంటారు, పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుంది, ఇన్సులిన్ పెరుగుతూ ఉంది, ట్యాబ్లెట్లు పెంచుతూ ఉంటారు, మారుస్తూ ఉంటారు, ఓపిక లేదు. ఆ సైడ్ ఎఫెక్ట్స్, మాత్రలు సైడ్ ఎఫెక్ట్స్, దాంట్లో కళ్ళు దెబ్బతింటూ ఉంటాయి, అవును. కిడ్నీలు దెబ్బతింటూ ఉంటాయి, దెబ్బలు తగిలితే మారడం లేదు. ఏంటి? సో డైట్, గాలి, నీళ్లు, ఆహారం మార్చాలా. అవును. గాలి మీ చేతుల్లో లేదు. అట్లీస్ట్ పొద్దున్న లేచి 5 గంటలకి బస్సులు ఆటోలు స్టార్ట్ కాకముందనే కేబీఆర్ మీ ఎదురుగా ఉండే పార్కులను బాగా ఎక్కడైపోతుందో అని గాలి పీల్చుకోండి, పరిగెత్తండి. ప్రాణాయామ, యోగా మొత్తం అంతా అప్పుడే జరిగిపోతుంది. మనిషి హంటర్ గ్యాదరర్స్గా ఉండారు. హంట్ చేస్తే ఫుడ్ వచ్చేది, అడవి గ్యాదర్ చేసుకుంటే ఫుడ్ వచ్చేది, చెట్ల మీద తొవ్విగా. సో హంటర్ గ్యాదరర్స్గా ఉండేటప్పుడు అంతా ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు పనే లేదు కదా. ఉమ్, మరి పొద్దున్నే అరగంటన్నా హార్ట్ లంగ్స్ కొట్టుకోవాలి కదా, పాల్పిటేషన్, అదే కదా ఎక్సర్సైజ్ వాటికి. ఉమ్, మనం నడిస్తే కాళ్ళకి ఎక్సర్సైజ్, పని చేస్తే చేతులకి ఎక్సర్సైజ్. హార్ట్కు లంగ్స్కి ఏంటి ఎక్సర్సైజ్? పరిగెత్తాలా, పని చేయాలా, రోజంతా పని చేయాలి, చెమటకు ఆరాలా. చర్మం బాగుండాలంటే చెమటకు ఆరాలా. సో హార్ట్ లంగ్స్కి పని లేకుండా కూర్చోని ఉండాలి. ఆ మెట్రోలో కూడా కూర్చొని అది ఎస్కలేటర్ మీద పోతా ఉంటారు. ఎవరికి లైఫ్ ఉండదు. మెట్లు పక్కనే ఖాళీ ఉంటుంది, నడవచ్చు కదా. మళ్ళీ డయాబెటీస్ వచ్చాక డాక్టర్ చెప్తే మళ్ళీ నడుస్తారు. ముందుగానే నడవంటారు ఆయన. డయాబెటీస్ రాకుండా చూడండి. నడక్కి డయాబెటిక్స్ ఏంటి 100% నడిస్తేనే బాడీ మెకానిజం అంతా రివర్స్ అయ్యి ప్రతి సెల్కి ఆక్సిజన్ బాగా అంది, మీ జాయింట్స్ అన్నీ కదిలి, లిగమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్ అయ్యి, మీకు హార్ట్, లంగ్స్, బ్రెయిన్ సర్క్యులేషను, థాట్ ప్రాసెస్ అన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి. నడుస్తూ ఉండాలి రోజంతా. సంతోషంగా నడవాలా, సంతోషంగా మెట్లు ఎక్కాలి. 5 ఫ్లోర్లు అయినా మెట్లు ఎక్కండి. లిఫ్ట్ ఎందుకు వాడాలా? కాళ్ళు సొట్టయిపోయి అరిగిపోయినాక వాళ్ళు ఎక్కలేరు. నార్మల్గా ఉండేవాళ్ళు ఎంత ఎండకు పోతే, ఎంత బయట ఉంటే, ఎంత మెట్లు ఉంటే, ఎంత వాడితే అంత గట్టికైతే స్ట్రాంగ్. నేను బాగా హంద్రినివా కాలువ మీద షర్ట్ తిప్పేసి పరిగెత్తాను నేను. మా ఊర్లో ఎవరు ఉండరు అక్కడ. సో నాకు విటమిన్ D3 24 ఉండింది. కొంచెం తక్కువే ఉంది, ఓకే, కానీ ఇంకా ఏమైనా ట్యాబ్లెట్ వేసుకోవాలా అన్నట్లు అన్నారు డాక్టర్. షర్ట్ తిప్పేసి ఎండకు పరిగెత్తినా 1.5 year తర్వాత టెస్ట్ చేపిస్తే 69 ఉంది, 69. 20 to 70 ఉండాలి కదా, 69 రిపోర్ట్ ఉంది నా దగ్గర. అప్పుడు అనిపించింది, అరే ఇంత సింపుల్గా ఎండకు వస్తే, ఎండకు పోయేటప్పుడు సన్ స్క్రీన్ పూసుకొని పోతారేంది, ఎండకు పోరే ట్యానింగ్ అయిపోతారని. తెల్లగుండి రోగాలతో బాధపడే బదులు కొంచెం ట్యానింగ్ అయినా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండేది కావాలి కదా. ఇది కామన్ సెన్స్. దీనికి పెద్దగా చదువుకుండే వాళ్ళు ఎందుకు చెప్పాలా? అది ప్రతిదానికి ఒక సిస్టమ్ అనేది పెద్దోళ్ళు చేసినారు. వాళ్ళ కాలంలో ఇప్పుడుండే డెవలప్మెంట్లు, సాఫ్ట్వేర్ అవసరంలే వాళ్ళకి. మట్టి పాత్రలు కొనేవాళ్ళు, ఒక 20 పెట్టుకునేవాళ్ళు, ఒక రూమ్ నిండకు ధాన్యం ఉండేది, అవి పగిలిపోతే ఇంకోటి మూకుడు వాడుకునేవాళ్ళు. ఆ చేసే వాళ్ళకి పని, కుమారులు, కంసాలోళ్ళు, అందరూ రైతులు అందరూ కలిసి ఇంటర్ డిపెండెంట్గా బతుకుతూ ఉన్నారు. వెరీ సింపుల్. అబ్బా వాళ్ళందరూ చాలా అజ్ఞానంతో, ఎవడు చెప్పినారు అజ్ఞానం అని? భూమి సారాన్ని కాపాడుతా, ఆవులు పేడ పెంట పోగులు వేసి భూమిని కాపాడి, నీ ఆర్గానిక్ కూరగాయలు పండించుకొని, దేశీ విత్తనాలతో అదే విత్తనాలను పెట్టుకొని, ఆ కషాయాలు ఎదురు చేసి కొట్టుకొని, మీ భూమి సారాన్ని కాపాడుకొని, ఆ భూమిని మంచిగా, ఆ నదులను, చెరువులను నాశనం చేయకుండా, చెట్లను అవసరమైతే తప్ప కొట్టకుండా అట్లా చేసిన వాళ్ళు అది కరెక్ట్. కానీ మనం ఏదో ఇప్పుడు టెక్నాలజీ సూపర్గా ఉండా, మేము రాకెట్లో పోతాడు. అరే మీరు అవసరానికి పోతా ఉంటారు, పోండి. అట్ ది కాస్ట్, అట్ వాట్ కాస్ట్ అనేది ఇంపార్టెంట్. అడవులు నరికేసి, జంతువులు లేకుండా చేసి, తేనెటీగలు, తూనీగలు ఏమి లేకుండా చేసి, చీమలు, చెదలు ఏమి లేకుండా చేసి, నీట్ అని చెప్పి మొత్తం అంతా నీట్ చేస్తూ ఉంటారంటే బ్యాక్టీరియా అంతా పోయింది, సాయిల్లో లైఫ్ లేదు. ఆ లైఫ్ లేని సాయిల్లో వచ్చిన ఫుడ్ తిని మనకు లైఫ్ లేదు. ఇన్ని కూరగాయలు ఇంత బాగుంది, ఆయన హెల్త్ లేదు. నేను పొద్దున 2 రొట్టెలు తిన్నా, పెద్ద జొన్న రొట్టెలు, మంచిగా మామిడికాయ పప్పు, రియల్గా మామిడికాయ, ఇంకేంటి ఏదో అన్నీ ఫుల్గా తిన్నా.
తర్వాత నీళ్ళు కూడా తాగల. అది మీరు నీళ్ళు పెట్టినారు తాగల నేను. దప్పినా బాగా పొద్దున్నే రాగి కేబీఆర్ ఫుల్ రౌండ్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఫుల్ రౌండ్ యోగా సెంటర్ అని ఉంది లాస్ట్లో, యోగా హాల్ అని. అక్కడి వరకు నాన్ స్టాప్గా 5 కిలోమీటర్స్ పరిగెత్తిన. సరే ఇప్పుడు మీరు తినడం గురించి చెప్పారు కదా, సో ఇది బాగా కన్ఫ్యూజన్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు, 2 సార్లు లేదంటే ఒకసారి తినమంటున్నారు. అసలు మనిషి ఎన్ని పూటలు తినాలి, ఎంత తినాలి? అది ఏం తినాలి, అది ఎన్ని పూటలు తినాలి, ఎంత తినాలి, ఏం తినాలి, టైం ఉంది కదా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, టైం టు టైం చేయాలి. ఏం తినాలి అని, ఏమి దేంతో చేసింది అని. మీరు బ్రేక్ఫాస్ట్ జొన్న రొట్టెలు 3, ఇంత అరటికాయ తాలింపో, కందగడ్డో, ఇంకోటో, వంకాయో, ఏదో వెజిటబుల్, చిక్కుడుకాయో, బెండకాయో, బీన్సో, ఏదో అంత చిక్కుడుకాయ, ఒక ఫ్రూటు, అన్ని నువ్వులు, అంత బెల్లం ముక్క, తృప్తిగా తిన్నారనుకోండి 3 రొట్టెలు, మళ్ళీ ఆకలి ఉండదు. అది కరెక్ట్ ఫుడ్. మీరు ఒకసారి తిన్నారు కదా అని 2 మినిట్స్ నూడిల్స్ తినేసి ఒకసారి అంటే కుదరదు. ఓసారి తిన్నారు కదా అని బాగా మెత్తగా తెల్లగా ఉండే రైస్తో చేసిన ఇడ్లీలు 2 తింటే కుదరదు. దాంట్లో పీచు పదార్థం ఫైబర్ ఉండాలా, వీలైతే ఆర్గానిక్గా పండించిండాలా, అది కూడా హెవీగా తినాలా, ఓపిక్గా తినాలా, టెన్షన్ లేకుండా తినాలా. బస్సు వెళ్ళిపోతుంది అనుకోకుండా పరిగెత్తి లేకుండా గంట సేపు టైం పెట్టేటప్పుడు కూర్చొని కింద చెక్క ముక్కలు వేసుకొని కింద కూర్చొని ఇష్టంగా ప్రేమగా వీలైతే ఆ రైతును అనుకొని, వండిన మీ అమ్మనో మీ భార్యను అనుకొని అప్పుడు ఓపిక తినాల. నమిలి తినాల. నేను 1 గంట 40 నిమిషాలు నమిలి తిన్నా పెద్ద రొట్టెలో. ఓపిక, నాకు టైం ఉన్నింది తిన్నా. నాకు ఇంత బిజీగా ఉన్నాను అనుకుంటారు మీరు. పొద్దున్నే కేబీఆర్ పార్క్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసి 1.5 అవర్ రన్నింగ్ చేసుకొని వచ్చి మళ్ళీ నేను హ్యాపీగా తిని ఇంకో స్టూడియోకి పోయి మళ్ళీ మెట్రో పట్టుకొని వచ్చి మళ్ళీ వచ్చి ఇటు చేసుకొని మళ్ళీ ఇప్పుడు నాకు 5:40కి నా ట్రైన్ ఎక్కిపోతా ఉంటా. ఉంది కదా టైము, ఎనర్జీ కూడా ఉంది కదా. ఇంకా నాకు టీ, కాఫీ ఏం తాగాలి, నీళ్ళు తాగాల, ఏమీ లేదు. పొద్దున్న తినేసి వచ్చి బయటపడినా ఫినిష్ పని. అట్లా ఏమి తింటే ఒకసారి యోగి అంటే, జొన్న రొట్టె తింటే యోగి, హారికలు తింటే యోగి, కొర్రలు సామలు తింటే యోగి, కినోవా తిన్నే యోగి. కినోవా అంత రేట్ అవసరం లే, మనకే ఉన్నాయి చాలా మిల్లెట్స్, అవి తింటే చాలు. అప్పుడు యోగి అయ్యి మళ్ళీ పని మీదనే ఉండి మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ఏమి లే. సాయంత్రము 6 గంటలకంతా మీరు సజ్జ రొట్టెలు, పొద్దున్న రాగులు జావ తాగు, 9-10 గంటలకు జొన్నలు తిను, సాయంత్రం సద్దలు తిను. అన్ని గుళ్ళో పెడతారు కదా, బఠానీలు, శనగలు, అలసందలు, వాళ్ళు ప్రోటీన్. నేను వెజిటేరియన్ కాబట్టి ఎక్కువ ప్రోటీన్కి వాల్యూ ఇస్తాను. సో అన్ని గుగ్గిళ్ళు, దాంట్లో కొబ్బరి తురుము వేసుకొని, నిమ్మకాయ పిండుకొని, ఆ ఉల్లిపాయలు తరుక్కొని ఒక చాట్ లాగా చేసుకొని ఎంజాయ్ చేయండి. దాన్ని రొట్టెతో పాటు తినండి. సూపర్ ఫుడ్. సీజనల్ ఫ్రూట్స్, పనసకాయ, సీతాఫలంకాయ, మామిడికాయ, అల్లనేడికాయ, వెలక్కాయ, ఇంకా ఏంటో మన చుట్టుపక్కల ఇంపోర్టెడ్వి. అది అరే అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటే పసలేకపోతే అడ్వర్టైజ్మెంట్ చేసేది. జూబిలీస్లో ఎక్కడన్నా రాగిముద్ద తిను, జొన్న రొట్టె తింటే మీకు మంచిది, వాకింగ్ చేయండి అని ఏమి ఉండవు కదా. ఏదో పనికిరాని వస్తువులు అడ్వర్టైజ్మెంట్కి అన్ని కోట్లు పెడితేనే అవే ఉంటాయి. ఎవరు అక్కడేమి నీకు మంచి కోసం ఎవరు అడ్వర్టైజ్ చేయరు. వాళ్ళు డబ్బులు వస్తే అడ్వర్టైజ్ చేస్తారు. డబ్బులు వస్తాయి అంటే ఏదో అమ్మాలని అర్థం. కామన్ సెన్స్ ఉపయోగించమని చెప్పి బుద్ధుడు అనే ఆయన 2,500 సంవత్సరాలు చెప్పినారు. బుద్ధం శరణం గచ్చ, మీ బుర్ర పెట్టండి రా, ఎవరు చెప్పింది వినద్దంటారా, మీ బుర్ర పెట్టండి అన్నాడు. అందుకే ఏం తినాలనేది మీ ఇంట్లో మీరు డిసైడ్ చేసుకోండి. పోయి మంచి మండికి పోయి బాగా మామిడి పళ్ళు 1000 రూపాయలు తెచ్చుకోండి, బాగా అన్నీ పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఆ సీజనల్ ఫ్రూట్స్ తినండి, సీతాఫలంకాయలు తినండి, జొన్నలు తినండి, గుగ్గిళ్ళు, నువ్వుల లడ్డూలు, పల్లీల లడ్డూలు, కొబ్బరి లడ్డూలు తినండి. కొబ్బరి బెల్లం సూపర్ ఫుడ్, సూపర్ డూపర్ ఫుడ్. కొలెస్ట్రాల్ అరే ఎక్కడరా మరి, రీఫైండ్ ఆయిల్ తింటారు, అందరికీ కొలెస్ట్రాల్ ఉందా? అందరూ కాల్షియం మాత్రలు తింటారు, అందరికీ కాల్షియం లేదే? అందరూ ఐరన్ మాత్రలు తీసుకుంటారు, ఎవరికి ఐరన్ లేదే? అమ్మాయిలకి 8, 7 ఉంది హిమోగ్లోబిన్. వాళ్ళు ఏమి, వాళ్ళు జనగణమన అంటే 10 మంది పడిపోయింటారు స్కూల్లో పిల్లలు, జేహే అంటేనే సగం మంది పడిపోయింటారు. మరి 10 నిమిషాలు ప్రేయర్లో కూడా నిలుచుకునే శక్తి లేకుండా ఉండే పిల్లల్ని పుట్టిస్తూ ఉండేది మనమే. మన ఆరోగ్యం బాగాలే, పేరెంట్స్ ఆరోగ్యం బాగలా. సో వీళ్ళు హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవాలా. వయసు వచ్చిందని కాదు, కులము మతము జాతకం కలిసిందని కాదు. హెల్త్, మీ హిమోగ్లోబిన్ 14 ఉంటే 12 ఉంటే చేసుకోవాలా. లేదనుకో పెళ్లి సెటప్ చేసుకొని 6 నెలలు సంవత్సరం వెయిట్ చేసి జొన్న రొట్టెలు, అద రొట్టెలు, నువ్వులు పూసుకొని ఎండలో ఉండి కొర్రలు, సాములు, ఆరికలు, నువ్వుల లడ్డు, పల్లీ లడ్డులు అవన్నీ తిని బాగా బెల్లంతో చేసుకుని స్వీట్లు గిట్లు ఏం చేసుకుంటే తిని బాగా బరువు రాగి ముద్ద తిని దాంట్లో పెరిగేసుకొని నిమ్మకాయ ఉరిగి పెట్టుకొని బాగా ఫుల్గా తిని ఆటోమేటిక్గా ఎక్కుతుంది. మీకు మందు ఫుడ్తోనే రావాలా. హిమోగ్లోబిన్ అయినా కాల్షియం అయినా ఈ ట్యాబ్లెట్తో వేసుకునేటివి
పని చేయవు. మీ బాడీ తయారు చేయాలా, అది పర్మనెంట్. ఎవరో ఇచ్చిండేది పెట్టుడు దీనిలాగా పోతూ ఉంటాయి. సో ఇది అర్థం చేసుకుంటే అప్పుడు రైట్ ఫుడ్ తింటే మీ ఇంట్లో అందరికీ ఏది బాగుందని తెలుస్తుంది. మా ఇంట్లో నేను 4కో 3కో 3:30కో ఎప్పుడో లేస్తా. ఇంత పెద్ద గిన్నెకి 10 గ్లాసులు రాగి జావ చేసి పెట్టేస్తా. నేను 4 గ్లాసులు తాగుతా. సో 4 గ్లాసులు మీరు తాగండి, అసిడిటీ పోతుంది. 4 గ్లాసులు పొద్దున్నే, 4 గ్లాసులు సాయంత్రం రాగి జావ. ఇంకా పాలు గిలు ఏం వేసుకోకుండా ఉత్త రాగి పిండితో రాగి జావ చేసుకొని బెల్లం వేసుకుంటే మీకు కావాల్సిన ఐరన్ కాల్షియం అంతా వచ్చేస్తుంది. మీ అసిడిటీలు పోతాయి. మీ లోపల మ్యూకస్ మెంబ్రేన్ డ్యామేజ్ అయ్యింది, ఎరోషన్స్ అన్నీ క్లియర్ అయిపోయి మీకు పర్మనెంట్గా అసిడిటీ అనేది అల్సర్ అనేది పోతుంది. నాకు పోయింది. పొద్దున్న చేసి రాగి జావ తాగేసి నేను ఒక 5 కిలోమీటర్ల నుంచి 7 కిలోమీటర్ రన్నింగ్ చేసి వచ్చి మళ్ళీ మా అరికెలతో చేసుకోండి రాగి ముద్దనో, లేదా అరికెలతో చూసుకోండి అన్నమో, లేదా బ్లాక్ రైసో రెడ్ రైసో ఫుల్గా పెట్టుకొని మంచిగా పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఫుల్గా తింటాం. మ్యాజిక్. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అవసరమే ఉండదు. ఆకలే. సఫిషియెంట్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ పోతే బ్రెయిన్ సిగ్నల్ పోతుంది, థ్యాంక్స్ రా నాయన అని. అది రిపేర్ మెకానిజంలోకి పోతుంది. పని మైండ్ అంతా ఏమో చేసుకోవచ్చు. మనం చెత్త వేస్తూ ఉండే కొద్దికి దాన్ని ఏం చేయాలి, మంచి ఏదో ఫుడ్ పెట్టామే అనుకుంటుంది, లోపల చెత్త ఉంటుంది. ఏదో బిస్కెట్, ఏదో గోబీ మంచి, చికెన్ పకోడాను, పానీపూరి ఏదో వేస్తావు, అబ్బా అంటుంది. మళ్ళీ ఆకలి వేస్తుంది, ఏ సరైన ఫుడ్ లేదని. మళ్ళీ ఆకలి తినబుద్ధి అవుతుంది. సో రోజంతా తింటానే ఉంటారు. న్యూట్రిషన్ సరిపోలా. అదే న్యూట్రిషియస్లీ రిచ్ ఫుడ్ తిన్నామనుకో, నీకు నీ మైండ్ ఫుడ్ మీద పోకూడదు. అది రైట్ ఫుడ్. నేను అట్ట జరిగింది నాకు ఈరోజు. నా ఎక్స్పీరియన్సే. పొద్దున్న జొన్న రొట్టెలు తిన్నా, 6 జొన్న రొట్టెలున్నాయి. 2 తినే కాడికి నా పని అయిపోయింది. పెద్దవి పచ్చి మామిడికాయ పప్పులో సూపర్ ఉండింది. తినేసిన. ఎంత హాయిగా ఉంది తెలిసిన. పెద్ద అసిడిటీ పేషెంట్ నేను. ఎండోస్కోపీలు చేసినారు, సిమిటిడిన్, ర్యాంటిడిన్, పెంటప్రోజోల్ అన్ని తిన్నా, జలసీలు తాగినా, రిఫ్లెక్స్ తాగినా పోలే. మొత్తం పోయింది. ఇప్పుడు అసిడిటీ మొత్తం క్లియర్. 14 ఏళ్ళ నుంచి. ఇప్పుడు నేను ఏకాదశికి ఉపవాసము. రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం లాస్ట్ ఫుడ్. గూట్లో దీపం నోట్లో ముద్ద, సాయంత్రం ఫినిష్డ్. రేపు ఏకాదశి అంతా నో ఫుడ్, ఓన్లీ వాటరే. తేనె నిమ్మకాయ కూడా లేదు, ఓన్లీ వాటరు. రేపు ఎల్లుండి పొద్దున వరకు ఏం తిను, 36 అవర్స్. నాకు డాక్టర్లు ఏం చెప్పినారు, నాయనా నీకు అసిడిటీ ఉంది, అల్సర్ ఉంటుంది, లోపల ఎరోషన్స్ ఉన్నాయి, అంటే పుళ్ళు పడినాయి ఇట్లా. సో అవన్నీ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే నువ్వు 2 గంటలకు ఒకసారి కొంచెం తింటానే ఉండాలన్నాడు. అట్లే తిన్నా, మరి ప్రాబ్లం పోలే. ఫుల్గా తినేసి రాగి జావ తాగి పొద్దున్నే లేస్తానే ఫుల్గా తినేసి సాయంత్రం అర్లీ డిన్నర్ చేస్తే పోయింది. నమస్కారం ఆ రాగులకి. అది చెప్పిన ఆ ఇంట్యూషనో ఎవరు చెప్పినారో నాకు తెలియదు, కానీ నేనే ప్రాబబ్లీ రాగి సంగటి తిన్నప్పుడు అసిడిటీ తగ్గినట్లు అనిపిస్తే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి రాగి జావ అయితే కూడా తాగేయచ్చు, పల్సగా బెల్లం వేసుకొని కొంచెం స్వీట్గా ఉంటే తాగేయచ్చు. 4 గ్లాసులు. సార్ 4 గ్లాసులు ఎడతారు తాగేది అంటారు. మరి లీటర్లు కూల్ డ్రింకులు తాగుతారే. కొంతమంది మహానుభావులు 5 బాటిల్ 6 బాటిల్ బీర్ తాగుతారే, చెప్పుకుంటారు 6 బాటిల్ బీర్ కొట్టాము అని. మరి 1 లీటర్ రాగి జావ తాగండి, కొన్ని రోజులు తాగండి. మళ్ళీ 4 గ్లాసులతో 2 గ్లాసులు తాగండి. పొద్దున్న లేస్తాను టీలు కాఫీలు ఆపేసి రాగి జావ తాగండి రాడు ఆయన. అద్భుతాలు జరుగుతాయి. రాగి జావ మీ ఇంట్లో చేస్తే అద్భుతాలు జరుగుతాయి. చూసుకోండి, మీరు 1 వీక్ చూసుకోండి.